బాలకృష్ణ సోదరుడి బెయిల్పై తీర్పు గురువారానికి వాయిదా. కస్టడీ వాంగ్మూలం ఆధారంగా ఐఏఎస్ అధికారిపై చర్యలకు ఏసీబీ రెడీ. కళాకారులకు గద్దర్ పేరుతో అవార్డులు ఇవ్వడం హర్షణీయం. ప్రజాకవి జీవితం పాఠంగా చేర్చాలన్న కవులు, కళాకారులు. గృహజ్యోతి పథకం అమలుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం. విద్యుత్ మీటర్ల నెంబర్లు నమోదు చేసుకుంటున్న సిబ్బంది. లంచం తీసుకుంటూ దొరికిన షామీర్పేట్ తహసీల్దార్. పాస్బుక్ కోసం 10 లక్షలు డిమాండ్ చేసిన అధికారి. బోయిన్పల్లిలో ఘటనలో బాధితుడి మృతి. ఆస్తి గొడవలతో తమ్ముడిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన అన్న. గద్దర్ పేరు మీద సినీ కళాకారులకు రాష్ట్ర ప్రభుత్వం అవార్డ్స్ ఇస్తామనడం హర్షణీయమన్నారు సినీ ప్రముఖులు సుద్దాల అశోక్ తేజ్, ఎన్ శంకర్, నరసింగరావు. హైదరాబాద్ సోమాజిగూడలో గద్దర్ అవార్డు సినీ ఇండస్ట్రీ అవుట్లుక్ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు గద్దర్ గలం సభ్యులు. పాఠ్యాంశాల్లో గద్దర్ జీవిత చరిత్ర రావాలని కోరారు సీనియర్ జర్నలిస్ట్ పాషం యాదగిరి, కవులు, కళాకారులు, ప్రజా సంఘాల నేతలు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే గద్దర్ రూపురేఖలు లేకుండా చేసేవారని ఆరోపించారు వక్తలు. కేసీఆర్ ఉద్యమకారులను ఫుట్పాత్తో పోల్చారని మండిపడ్డారు. గద్దర్ మీద సినిమా తీస్తే ఆస్కార్లో ఎవరూ పోటీ పడలేరన్నారు. నంది అవార్డ్ గద్దర్ పేరు మీద ప్రకటించడం గొప్ప విషయమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మధు యాష్కి గౌడ్కు ధన్యవాదాలు తెలిపారు వక్తలు. ఇప్పుడు జ్ఞానపీఠ అవార్డు అనేది ఒకటి ఉంది. అసలు దేశం లెవెల్లో జానపద పీఠ అవార్డు ఎందుకు ఉండకూడదు? జ్ఞానపీఠ అవార్డు వచ్చిందంటే మొత్తం దేశంలో ఒక సంచలనం అవుతుంది. అప్పుడు నారాయణ రెడ్డి గారికి వచ్చింది, తర్వాత రావు భరద్వాజ గారికి వచ్చింది. ఎక్కడెక్కడో అనేక భాషలు ఉన్న వాళ్ళకి జ్ఞానపీఠ అవార్డు. ఆయన ఎవరు అనుకున్నావు? జ్ఞానపీఠ అవార్డు. ఆ స్థాయిలో అవసరం అనుకుంటే ఇక్కడున్న ముఖ్యమంత్రి గారి చేత కానీ ఇంకా పలువురు నాయకులు, పలు పార్టీల నాయకులు, పలు ప్రజా సంఘాల నాయకులందరం కలిసి ఢిల్లీ లెవెల్లో జ్ఞానపీఠ అవార్డ్, ఒక గ్రామీ అవార్డ్, ఒక నోబుల్ అవార్డ్ లాగా ప్రకటించి అది ప్రతి దేశంలో ఉన్న కళాకారుని కూడా ఇస్తామని చెప్పి అంతర్జాతీయ వేదిక, అంతర్జాతీయ జానపద కళా అవార్డు లాగా చేస్తే అప్పుడు ఎవరి కోసం తెలుసుకుంటారు గద్దర్ అని ఎవరన్న సంగతి? దే హ్యావ్ టు డూ. వాళ్ళు ఇప్పుడు మనం రష్యాలో వియత్నాంలో ఉన్న ఒకరికి ఇచ్చాము, ఒక జ్ఞానపీఠ పీఠ అవార్డు ఇచ్చినాము. బట్ తెలుసుకుంటాడు ఎవరైనా నాకు ఎట్లా ప్రకటించింది వీళ్ళు. గద్దర్ ఫోక్లోర్ యూనివర్సిటీ పెట్టాలి దేశంలో. ఒక్క కర్ణాటకలో హవేరీలోనే కర్ణాటక ఫోక్లోర్ యూనివర్సిటీ ఉంది, ఇంకెక్కడ లేదు. తెలంగాణలో పెట్టాలి. ఎందుకంటే తెలంగాణలో జానపద కళలన్నీ సజీవంగా ఉన్నాయి, రోజు రోజుకు అవి పరిమళిస్తున్నాయి. ఆంధ్రలో పోయినాయి, ఇక్కడ తెలంగాణలో బతుకున్నాయి అవన్నీ. ప్రతిదీ పిచ్చుక గుంట్ల వాళ్ళు ఎట్లా పాట పాడతారు, ఒగ్గోళ్ళు ఎట్లా పాడతారు, చిందోళ్ళు ఎట్లా పాడతారు, యక్షగానాలు ఎట్లుంటాయి, ప్రతిదీ పరిశోధన చేయాలి. పిహెచ్డీలు ఇవ్వాలి, వాటి మీద శిక్షణ చేయాలి, శిక్షణ ఇవ్వాలి. మరి అట్లాంటిది అంతా ఉన్నప్పుడు గుంగడి గోషి అదంతా ఒగ్గు కథ స్టైల్. దానికోసం ఒక యూనివర్సిటీ పెడితే అది అసలైన నివాళి అవుతుంది. చదువుకుంటే పెద్ద జ్ఞానం రాదు. ఆయనకు అంత జ్ఞానం ఎందుకు వచ్చిందంటే మొత్తం తిరిగి వచ్చింది. గద్దర్ పేరు మీద యూనివర్సిటీ ఒకటి పెట్టాలి. గద్దర్ కూడా ఒక స్టూడియో పెట్టేందుకు 10 ఎకరాల స్థలం హైదరాబాద్లో ఇవ్వాలి. ఒకరికి కాదు ఇచ్చేది, 10 ఎకరాల స్థలం ఇచ్చి స్టూడియో, గద్దర్ పేరు స్టూడియో, అది తెలంగాణ సినిమా అయ్యేటట్టు, పేదవాళ్ళ సినిమాలు, దేశభక్తుల సినిమాలు, దేశభక్తి విప్లవం ప్రతిబింబించే విధంగా ఒక 10 ఎకరాల స్థలం ఇచ్చి దాని క్రౌడ్ ఫండింగ్ ద్వారా సినిమాలు చేసేటట్టు, పెట్టుబడి నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీని విముక్తి చేసేటట్టు అటువంటి మార్గం చేయాలి. ఫౌండేషన్ ద్వారా ఏమేం చేయాలి? సూర్యం మాతోని, తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్న తెలంగాణ ప్రభుత్వంలో పెద్దలందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు సూర్యం. సో ఆ ఫౌండేషన్ ద్వారా మాకు సంబంధించి మాలాంటి వాళ్ళందరినీ కలుపుకొని మేము ఏం సర్వీసెస్ చేయాలని కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఎట్లాంటి సర్వీసెస్ అయినా కూడా సిద్ధంగా. ఎందుకంటే గద్దరన్నతో నా ప్రయాణం చాలా సుదీర్ఘమైంది. ఎందుకంటే నా ఎన్కౌంటర్ వెనకాల గద్దరన్న ఉన్నాడు, నా శ్రీరాముల వెనకాల గద్దరన్న ఉన్నాడు, నా జయమందిర వెనకాల కూడా గద్దరన్నే ఉన్నాడు. జయమందిర తర్వాతనే మహాత్మా పూలకి వర్ధంతులు, జయంతులు గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. ఈరోజు గద్దరన్న కూడా డిక్లేర్ చేయడం అనేది నిజంగా కూడా చాలా ఆనందకర విషయం. జయమందిర్ అప్పుడు కంచైలయ్య గారు హిందూ పేపర్లో కాలం రాసిండు. ఎందుకంటే ఆ రోజుల్లో అది చాలా అడ్వాన్స్గా చెప్పాం, అది లేటే కానీ చాలా అడ్వాన్స్గా చెప్పాం. దళిత బహుజనులకి రాజ్యాధికారం అని చెప్పిన ఏకైక ఇండియన్ సినిమా అది. సో అలాంటి సినిమా వెనకాల కూడా గద్దరన్న ఉన్నాడు. అంటే గద్దరన్న లేకపోవటం కాదు, సినిమా ఆయనతోనే ఉంది.
ఆయన నిజంగానే ఆయనకు సాంకేతిక కారణాల లోపం వల్ల ఆయనకు ఉన్న టెక్నికల్ ఇష్యూస్ కావచ్చు, లేకుంటే ఆయనకు ఇండస్ట్రీ పట్ల కానీ, లేకుంటే ప్రభుత్వాల పట్ల కానీ ఆనాడు ఉన్న అభిప్రాయం కావచ్చు, ఇవన్నీ కూడా ఆయన సినిమా ఇండస్ట్రీలోకి రావడానికి అడ్డంకులుగా ఆయన నిర్ణయించుకున్నాడు తప్ప లిమిటేషన్స్ ఆయన పెట్టుకున్నాడు, ఎవరు పెట్టలేదు. ఆయన నిజంగానే బయటకు వచ్చి ఉంటే ఈ రోజు అవార్డులన్నీ ఆయనయే. ఈ అవార్డు గద్దర్ విప్లవ పీఠం అని ఎందుకు పెట్టకూడదు? అవార్డు గద్దర్ విప్లవ పీఠం ఈ అవార్డు అని చాలా మంది ఉన్నారు. తెలంగాణ మేధావులను అందరిని పిలిచి విప్లవ పీఠం పెడితే బాగుంటుందా, గద్దర్ అవార్డు పెడితే బాగుంటుందా, ఏ అవార్డు అయితే బాగుంటుంది ఇండియా స్థాయిలో? ఆయన భారతదేశం విప్లవ వీరుడు కదా. అందుకనేసి అందరు నాగం మేధావులను అందరినీ ప్రతి తాలూకా నుంచి ప్రతి జిల్లా నుంచి మేధావులు అందరినీ పిలిచి ఆయనకు మంచి ఒక అవార్డు ప్రకటించి, గద్దర్ అంటే ప్రజలంటే గద్దరే. దానికి గద్దర్కి ఏ పార్టీతో, ఏ ఆర్గనైజేషన్తో, ఏ వ్యక్తితో తన సభ్యత్వం లేదు. ప్రజలే గద్దరే ప్రజలు. ప్రియమైన ప్రజలారా, గద్దర్ భారతదేశ వారసత్వ సంపద. అది నాకు ఎప్పుడు అర్థమైందంటే, సార్ ఎప్పుడు చెప్తుండే, ఆయన డిఎన్ఏని లెక్క చేయాలి. ఆయనను తీసి డిఎన్ఏని తీస్తే ఈ ప్రపంచంలో ఆయన అంత గొప్ప మేధావి లేడు అన్నప్పుడే నాకు ఆ రోజే, అంటే 2016లో 2015-16లో సార్ కలిసినప్పుడు ఆ మాట చెప్పింది. నేను నాన్న 3 పర్యాయాలు సార్ దగ్గరికి పోయి చర్చలు చేసినాం. చాలా విషయాలు మాట్లాడినప్పుడు సార్ ఒకటే చెప్పేది, అరే మీరు అర్థం చేసుకోండి గదరన్న, మీరు సామాన్యంగా బతుకుతున్నారు, మీరు ప్రపంచ మేధావి సంపదలో భారతదేశం నుంచి అక్కడ ది టాపెస్ట్ లెవెల్లో ఉంటారని. ఈ అవార్డుల గురించి అట్లాగే అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నందుకు గదర్ ఫౌండేషన్ తర్వాత నేను కొడుకుగా మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పారిశ్రామికవాడ పాషమైలారంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఓ రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలి పెద్ద ఎత్తున మంటలెగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. డీటెయిల్స్ శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, అగ్ని ప్రమాదానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? సూర్య, సంగారెడ్డి జిల్లాలోని పటాన్చెరు పారిశ్రామిక ప్రాంతంలో పాషమైలారంలోని సిఎంహెచ్ అనే పరిశ్రమలో అగ్ని ప్రమాదం జరిగింది. రియాక్టర్లు పేలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పక్కనున్న మరో పరిశ్రమ కూడా మంటలు వ్యాప్తి చెందిన నేపథ్యంలో వెంటనే స్థానిక పోలీసులు కావచ్చు, ఇటు అగ్నిమాపక శాఖ సిబ్బంది కూడా చేరుకొని మంటలార్పే ప్రయత్నం చేస్తున్నారు. దీనిలో 4 కార్మికులకు తీవ్ర గాయాలని, ఒకరి పరిస్థితి విషమంగా ఉందని చెప్తున్నారు. వీరందరినీ కూడా హైదరాబాద్ లోని ఆసుపత్రికి తరలించారు, పలు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ముందుగా ఒక్కసారిగా రియాక్టర్ పేలడంతో కార్మికులకు పూర్తి లోపల ఉన్న కార్మికులందరూ కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. భారీగా అగ్ని ప్రమాదం జరిగినట్టు కూడా మంటలు చెలరేగడం, భారీ శబ్దం రావడంతో భారీగా ఆస్తి నష్టం కావచ్చు, ప్రాణ నష్టం ఉందని ముందు భావించినప్పటికీ కూడా 4 కార్మికులకు గాయాలయ్యాయి. దాంతోపాటు వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వీరి వివరాలు కూడా ఇంకా తెలియాల్సి ఉంది. వీరంతా కూడా నార్త్ ఇండియాకి చెందిన కార్మికులు అని చెప్తున్నారు. సిఎంహెచ్ పరిశ్రమలో ఏదైతే సిఎంహెచ్ పరిశ్రమ కావచ్చు, దాంతోపాటు ఈ పారిశ్రామిక ప్రాంతంలో పలుమార్లు ఇట్లాంటి రియాక్టర్లు పేలిన ఘటనలు చోటు చేసుకుంటాయి. పూర్తిగా సేఫ్టీ మెజర్మెంట్స్ లేని ఒక సిచ్యువేషన్ లోనే ఈ ఏదైతే రసాయన పరిశ్రమల్లో పనులు జరుగుతున్న నేపథ్యంలో పలుమార్లు కార్మికులు రియాక్టర్లు పేలడంతో చనిపోయిన ఘటనలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కొద్దిసేపు క్రితం జరిగిన ఈ ఘటనలో కూడా భారీగా ఆ మంటలు చెలరేగాయి. భారీ శబ్దంతో ఆ మంటలు చెలరేగడం, దాంతోపాటు భారీగా దట్టంగా పొగమంచు కమ్ముకుంది. పక్కనున్న పరిశ్రమలు కూడా మంటలు వ్యాప్తి చెందిన నేపథ్యంలో అగ్నిమాపక సిబ్బంది కూడా చేరుకొని ఆ మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. శ్రీధర్, హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ సోదరుడు నవీన్ వేసిన బెయిల్ పిటిషన్పై విచారణ జరిపిన ఏసీబీ కోర్టు తీర్పును గురువారానికి వాయిదా వేసింది. బాలకృష్ణకు బినామీ ఉన్నారంటూ నవీన్ను అరెస్టు చేశారు అధికారులు. ప్రస్తుతం చంచల్గూడ జైల్లో ఉన్నారు. మరోవైపు శివబాలకృష్ణ బినామీలుగా ఉన్న భరత్, సత్యనారాయణ, భరణికి నోటీసులు ఇచ్చింది ఏసీబీ. కేసులో మరింత లోతుగా విచారించేందుకు ఎంక్వైరీకి హాజరు కావాలని నోటీసుల్లో తెలిపింది. శివబాలకృష్ణ ఆస్తుల లావాదేవీలు నిలిపివేయాలని కలెక్టర్కి లేఖ రాసింది ఏసీబీ. దర్యాప్తులో దొరికిన ఆధారాలు, పత్రాల ఆధారంగా విచారించనున్నారు అధికారులు. ఏసీబీ కస్టడీలో శివబాలకృష్ణ వెల్లడించిన ఐఏఎస్ అధికారి విషయంలో
చర్యలకు సిద్ధమవుతోంది ఏసీబీ. ఇక ప్రభుత్వ అనుమతితో చర్యలు తీసుకొనుంది. శివబాలకృష్ణ ఆస్తులన్నీ కుటుంబ సభ్యుల పేరుతో ఉన్నట్టు గుర్తించారు. మాజీ సీఎం కేసీఆర్ సూచనతోనే బీజేపీ ఎమ్మెల్యేలు మేడిగడ్డ సందర్శనకు రాలేదన్నారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. బీజేపీ బీఆర్ఎస్ది ఫెవికాల్ కంటే గట్టి బంధమన్నారు. కాళేశ్వరంపై బీజేపీ కేవలం ఆరోపణలు చేస్తుందే తప్ప కేంద్రంతో ఎందుకు విచారణ జరపడం లేదని ప్రశ్నించారు. ఇదంతా కేవలం బీజేపీ బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల పొత్తు కోసమేనని విమర్శించారు పొన్నం. గత 5 ఏళ్ల నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై నిరంతర పోరాటం చేస్తున్నానని అన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. కేసీఆర్ రీడిజైన్ పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టులో వేల కోట్ల అవినీతికి పాల్పడ్డాడంటున్న వివేక్ వెంకటస్వామితో మేడిగడ్డ నుంచి రాజు పటేల్ ఫేస్ టు ఫేస్. సీఎం రేవంత్ రెడ్డితో కలిసి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మేడిగడ్డ లక్ష్మీ బ్యారీని సందర్శించారు. కిందికి దిగి గోదావరి రివర్ వద్దకు వెళ్లి కూడా పూర్తి స్థాయిలో పరిశీలించారు. పేర్స్ కుంగిన దానిపై ఈరోజు పరిశీలించిన అంశాలపై మాట్లాడడానికి వివేక్ వెంకటస్వామి సార్, ఈరోజు మీరు చేసినటువంటి విజిట్ ద్వారా ఏ విషయాలు బయటకు వచ్చాయి, ఫర్దర్గా ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? నేను 5 సంవత్సరాల నుంచి నిరంతరం పోరాటం జరిగింది. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం కమిషన్ల కోసమే ఈ ప్రాజెక్ట్ రీడిజైన్ చేసినాడు చంద్రశేఖరరావు అని చెప్పి 5 సంవత్సరాల నుంచి చెప్తున్నాను. ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు, ఈ తుగ్లక్ ముఖ్యమంత్రి ఆ రోజు కేసీఆర్ గారు ఈ రీడిజైన్ కమిషన్ల వలన చేయడము, రేవంత్ రెడ్డి గారు ఇదే చెప్పారు. 87,000 పుస్తకాలు చదువుకొని ఈ రీడిజైన్ చేయడం వలన ఈ లోపాలు ఈరోజు జరగడం జరిగింది. 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కేవలము 97,000 ఎకరాలు ఆయకట్టు నిర్మించినారంటే 5 సంవత్సరాల నుంచి ఈ ప్రాజెక్ట్ సంగతి ఏందో ప్రజలందరికీ తెలుస్తుంది. ఈ దీంట్లో నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఒక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రేడ్ చేసే అవసరం ఉంది. కాంట్రాక్టర్లు, ఈ సబ్ కాంట్రాక్టర్ నిజంగానే చూడాలంటే ఈ విజిలెన్స్ ఎంక్వైరీలో ఏదైతే తెలియందో ఈ సబ్ కాంట్రాక్టర్ ఎవరు, ఈ సబ్ కాంట్రాక్టర్ కేసీఆర్ మనిషా, ఈ కేసీఆర్ మనిషి వలన ఈ ప్రాజెక్ట్ కాస్ట్ ఈ కేవలం మేడిగడ్డలో 133% అంటే 2,800 కోట్ల ప్రాజెక్ట్ని సుమారు 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ ప్రాజెక్ట్లో ఏదైతే లోపాలు జరిగినాయో దీనిపైన డెఫినెట్లీ చర్యలు తీసుకునే అవసరం ఉంది. నేను చాలాసార్లు చెప్పినాను, అప్పుడు కేంద్రంలో బీజేపీ ఉన్నప్పుడు దీంట్లో ఒక సిబిఐ ఎంక్వైరీ పెట్టి నిర్ణయాలు తీసుకోవాలని. ఆ రోజు చేయలేదు. ఈరోజు వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. నేను ఇదే కోరుతున్నాను, టీఆర్ఎస్ చంద్రశేఖరరావు ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ వలన తెలంగాణ ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేసి కేవలము కమిషన్లు తీసుకొని, మీరందరూ తెలుసు ఎలక్షన్లో పిచ్చిగా పైసలు ఖర్చు పెట్టి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? కేవలం కాళేశ్వరం మిషన్ భగీరథి ప్రాజెక్ట్స్లో అవినీతి జరగడం వలన ఇన్ని రూపాయలు ఇష్టం వచ్చినట్టు వేరే రాష్ట్రాలకు ఎలక్షన్ ఫండింగ్ పంపించి ఆయన కొడుకుని ముఖ్యమంత్రి చేయాలని కేసీఆర్ ఏదైతే తపన ఉండేనో ఈ కేవలం ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతిలో పైసా ద్వారా ఆయన చేయాలని ప్రయత్నం చేసినాడు. రాష్ట్ర ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు స్పష్టత ఉంది, ఈ నిపుణులతో ఒక ఎంక్వైరీ వేసి కఠినమైన చర్యలు తీసుకోవాలని. నేను మొన్న కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో వచ్చినప్పుడు ఒక పిలుపునిచ్చినాను, కేసీఆర్ని అరెస్ట్ చేసే అవసరం ఉన్నది. ఈరోజు కూడా చాలామంది వ్యక్తులు ఇదే చెప్పినారు, కేసీఆర్ అవినీతిలో ముంగిపోయినాడో ఆయనను కఠినమైన చర్యలు తీసుకొని వాళ్ళందరూ ఎవరైతే ఈ అవినీతిలో ముంగిపోయినారో అందరినీ కూడా అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తారు. సో కేసీఆర్ జైలుకి వెళ్ళడం ఖాయమనేటువంటి అభిప్రాయం వివేక్ వెంకటస్వామి మాటలు వ్యక్తమైంది. కెమెరా పర్సన్ రవితో కలిసి రాజు పటేల్, V6 న్యూస్, జయశంకర్, భూపాలపల్లి జిల్లా. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలన్నారు సినీ యాక్టర్ జొన్నలగడ్డ సిద్ధు. ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ చేసే సమయంలో హెల్మెట్, కారులో అయితే సీట్ బెల్ట్లు పెట్టుకోవాలని సూచించారు. నేషనల్ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ మంత్ సందర్భంగా అత్తాపూర్లోని కింగ్ ప్యాలెస్లో ట్రాఫిక్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు సిటీ పోలీసులు. ప్రతి ఒక్కరికి ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కలిగి ఉండాలన్నారు హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ కె శ్రీనివాస్ రెడ్డి. ఆటో, ట్రక్ డ్రైవర్ల కోసం క్యాంపుని ప్రారంభించారు సిటీ పోలీసులు. సెలబ్రేషన్స్లో లేకపోతే ఈ కార్యక్రమాల్లో భాగంగా ఇవాళ ఈ మీటింగ్ పెట్టడం, ఇక్కడ మిమ్మల్ని అందరినీ జమ చేయడం,
కేవలం జమ చేసి స్పీచ్లు ఇచ్చి పంపించడం కంటే కూడా కొద్దిగా ఉపయోగపడే కార్యక్రమాలు కూడా చేయాలి అని చెప్పి మీకు హెల్త్ టెస్ట్, ముఖ్యంగా కంటి పరీక్షలు నిర్వహించే విధంగా చర్యలు తీసుకున్న మా ట్రాఫిక్ అధికారులకు, సిబ్బందికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సొంతంగా మనం డిసిప్లిన్ పాటిస్తాం. రోడ్డు మీదకి వస్తే ఎందుకు పోతుంది ఆ క్రమశిక్షణ అంటాను నేను. రోడ్డు మీదకి రాగానే అది నా ఇల్లు కాదు, నా ఆఫీస్ కాదు, నా స్కూలు కాదు, కాబట్టి నేనేం చేసినా సరిపోతుంది. గుడి కాదు, గుడిలో పూజారి మన పిచ్చి పనులు చేస్తే తిడతారు. పూజారి ఎందుకు వచ్చిన వాళ్ళు మిగతా భక్తులు తిడతారు. మసీదు పోతే అక్కడ పిచ్చి పని చేయడానికి వీల్లేదు, చర్చికి పోతే సైలెంట్గా పూజ చేసుకొని రావాల్సిందే. అన్ని చోట్ల డిసిప్లిన్ ఫాలో అవుతాం. రోడ్డు మీదకి వచ్చేసరికి మొత్తం మర్చిపోతాం. ఇప్పుడు నాతో పాటు మా కాలేజ్ వాళ్ళే ఇంకోళ్ళు వస్తున్నారు బైక్ మీద. ఎవరో నన్ను ఓవర్టేక్ చేయడానికి ట్రై చేస్తే మా 2 హ్యాండిల్స్ గుద్దేసుకుని నేను పడిపోయి 2 బైక్స్, తన బైక్ పడిపోయింది, మాది పడిపోయింది. ఐ థింక్ వీ వర్ డ్రైవింగ్ అట్ అ స్పీడ్ ఆఫ్ అబౌట్ 70 or 80. అప్పుడు నేను వేసుకున్న హెల్మెట్ ఈ పార్ట్ విరిగిపోయింది. ఈ హెల్మెట్కి ఈ పార్ట్లో ఒక చాలా పెద్ద హోల్ పడింది. ఆ రోజు నాకేమీ అవ్వకుండా నేను బతికే ఉన్నాను అంటే దానికి కారణం ఆ హెల్మెట్. ఎందుకంటే ఆ హెల్మెట్ చూస్తే నాకు భయం వేసింది. ఓకే, ఇది నా తల అయి ఉండేది అని అనిపించింది నాకు, ఇది నా స్కల్ అయి ఉండేది అని అనిపించింది. అలాగే ఒకసారి మెనీ ఇయర్స్ లేటర్ రాజమండ్రి దగ్గర నుంచి వస్తున్నప్పుడు ఎవరో డ్రైవ్ చేస్తున్నారు మా వాళ్ళు. ఏదో చిన్న రోడ్ మధ్యలో సడన్గా ఏదో బైక్ ఏదో రావడం వల్ల మేము బ్రేక్ కొట్టగలిసి వచ్చింది. స్కిడ్ కొట్టి కారు 360 degree టాప్లు అయిపోయి మొత్తం పడిపోయింది కారు. అంటే మొత్తం ఉల్టా పడిపోయింది కారు. 3 ఉన్నాం కారులో. ఒంటి మీద ఒక్క మరక కూడా పడకుండా బయటకు వచ్చాం యాక్సిడెంట్లోంచి. 120 స్పీడ్ అయితే ఒక్క మరక కూడా పడలేదు. దానికి కారణం నేను వేసుకున్న సీట్ బెల్ట్. అలా నాకు లైఫ్ 2 సార్లు నాకు ఆపర్చునిటీ ఇచ్చింది. అందుకే నేను తర్వాత డీజేటీలో అనే సినిమా తీసి మీ అందరిని ఎంటర్టైన్ చేయగలిగాను నేను. మాజీ ప్రధాని పివి నరసింహారావుకు భారతరత్న రావడంపై సంతోషం వ్యక్తం చేశారు సినీ నటుడు తనికెళ్ల భరణి. తెలుగువారైన పివికి అవార్డు రావడం మనందరికీ గర్వకారణమని తెలిపారు. బ్రాహ్మణ సమాఖ్య ఆధ్వర్యంలో పివి విగ్రహం నుంచి నెక్లెస్ రోడ్ మీదుగా ఆయన ఘాట్ దగ్గరకు ర్యాలీ నిర్వహించారు. ఆ తర్వాత పివి ఘాట్ దగ్గర పుష్పాంజలి ఘటించి బాణాసంచా కాల్చారు. ఈ కార్యక్రమంలో పివి మనవడు ఎన్వి సుభాష్, బీజేపీ నేతలు పాల్గొన్నారు. కీర్తిశేషులు శ్రీ పివి నరసింహారావు గారికి భారతరత్న రావడం, అది కూడా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో అందరికీ ఒక కాన్ఫిడెన్స్ కూడా రావడం మొత్తం జరిగింది. మోదీ హేతో మున్కిన్ అని చెప్పి వేరే పార్టీలకు చెందిన వ్యక్తులు ఎవరైతే మరి వారి సంస్కరణలు తీసుకొచ్చి వారి క్షేత్రాల్లో అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేసి మరి సమాజానికి చైతన్యవంతం చేసిన మహానుభావుల్లో శ్రీ పివి నరసింహారావు గారు ఒకరు. భారతదేశానికి ఆర్థిక సంస్కరణల ద్వారా ఇవాళ భారతదేశం ఇంత అభివృద్ధి చేయడానికి ప్రధాన కారకులు పివి నరసింహారావు గారు. అలాంటి మహానుభావుడికి ఆలస్యంగానైనా భారతరత్న రావడం అందరికీ ఆనందంగా ఉంది. మొత్తం యావత్ భూగోళం సంస్కారాలందరూ సంతోషించారు, విద్యావంతులందరూ సంతోషించారు, బహుభాషా కోవిదులైన అలాంటి మహానుభావుని వాళ్ళ ఆ సందర్భంగా మనం అందరం స్మరించుకుంటున్నాం. ఈ యొక్క సంవత్సరము 5 యొక్క గొప్ప భారతదేశంలో వ్యక్తులకు భారతరత్న ఇవ్వటానికి నిర్ణయాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం. భారతదేశం ఆర్థిక సంక్షోభంలో ఉన్న సమయంలో భారతదేశాన్ని ఒక నూతనంగా ఆర్థిక వ్యవస్థ నిర్మాణం చేసి అనేక మంది యువకులకు ఉద్యోగ అవకాశాలు, అదేవిధంగా భారతదేశ ఒక ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచి ఈరోజు ప్రపంచంలోనే ఒక ముందు స్థానంలో పెట్టినటువంటి వ్యక్తి పివి నరసింహారావు గారు. తెలంగాణ బిడ్డ, వారికి ఈ యొక్క భారతరత్న రావడం అనేది ఇంకా గర్వకారణమైన విషయం. భారతదేశపు టీవీ ఇవాళ గౌరవనీయులు ప్రధానమంత్రి మోదీ గారు ఇవాళ ఈ భారతరత్న ఇవ్వటం సంతోషంగా భావిస్తూ నేను సందర్భంలోను రామ్ మోదీ లక్ష్మణ్ యోగి అన్న. అలాంటి ఒక మహానుభావుడు, తెలుగు బిడ్డ, అసాధారణ ప్రజ్ఞా సంపత్తున్నటువంటి నరసింహారావు గారికి ప్రజలందరి సహకారంతోనే మణికొండ మున్సిపాలిటీని ఉత్తమంగా తీర్చిదిద్దగలిగామన్నారు మణికొండ మున్సిపల్ కమిషనర్గా విధులు నిర్వహించిన ఫాల్కన్ కుమార్.
బదిలీపై వెళ్తున్న ఫాల్గున్ కుమార్ను ఘనంగా సన్మానించారు మున్సిపల్ చైర్మన్ నరేందర్. అధునాతన పద్ధతుల్లో డ్రైనేజీల నిర్మాణం చేపట్టి వర్షపు నీరు నిల్వ ఉండకుండా చేశామన్నారు. వీడ్కోలు సమావేశంలో పాల్గొన్నారు ప్రజాప్రతినిధులు, మున్సిపల్ సిబ్బంది. ఈరోజు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ TUFIDCలో బదిలీపై ఈరోజు నేను ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళడం జరిగింది. ఈ 2 సంవత్సరాల 3 నెలల కాలం చాలా అభివృద్ధి పనులు మనం పురపాలక సంఘంలో చేయడం జరిగింది. దాదాపుగా మనం 20 పైచిలకు పార్కులు అన్ని కూడా అభివృద్ధి చేయడం, ప్రజలకు అందరికి కూడా ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మనం కల్పించాలనే ఉద్దేశంతో పూర్తిగా మనం కౌన్సిల్ సహకారంతో ఈ అన్ని అభివృద్ధి పనులు కూడా చేయడం జరిగింది. అలాగే చాలా రిఫార్మ్స్ కూడా చేయడం జరిగింది. ఎక్కడ కూడా గతంలో మణికొండ మున్సిపాలిటీలో వర్షం పడితే అదొక పెద్ద ఇబ్బందికరంగా పరిస్థితులు మారి మురికి నీరు ఇంట్లో రావడం ఇలాంటివన్నీ సమస్యలు ఉండేవి జరిగింది. అలాగే అంజలి గార్డెన్స్ లోనైతేనేమి అలా పూర్తిగా మణికొండ మున్సిపాలిటీలో ఎక్కడ కూడా వచ్చే వర్షాకాలం నాటికి ఈ వరద నీరు సమస్య రాకుండా చాలా వరకు మనం అరికట్టడం జరిగింది. ఇంకా దాదాపుగా ఇట్లాంటి అన్ని మనం అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా మనం శానిటేషన్ విభాగంలో కూడా చాలా బాగా మన శానిటేషన్ సిబ్బంది అంతా కూడా చాలా బాగా పనిచేయడం జరిగింది. స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమాల్లో కూడా బాగా పార్టిసిపేట్ చేసి గతంలో మేము రాకముందు 72వ ర్యాంకులో ఉన్న మణికొండ పురపాలక సంఘం ఈరోజు సౌత్ ఇండియాలోనే 6th ర్యాంకులో ఉండడం జరిగింది. చాలా విషయాల్లో మనము నేషనల్ లెవెల్లో కూడా మనం సెమినార్స్ అటెండ్ అయ్యి నేషనల్ లెవెల్లో కూడా ఇక్కడ జరిగే కార్యక్రమాలు కూడా వాటి చూడడానికి వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు మనం డంప్యార్డ్లో మనం మేడారం సమ్మక్క సారక్క జాతర సందర్భంగా శుభవార్త చెప్పారు డాక్టర్ కేర్ హోమియోపతి సంస్థ ప్రతినిధులు. మేడారం జాతర సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇన్ఫెక్షన్లు సోకకుండా ఉండేందుకు యాంటీ ఇన్ఫెక్షన్ పిల్స్ ను ఉచితంగా అందించనున్నట్టు తెలిపారు డాక్టర్ కేర్ హోమియోపతి ఫౌండర్ డాక్టర్ AM రెడ్డి. రాష్ట్రంలోని తమ అన్ని బ్రాంచీల్లో ఈ పిల్స్ అందించనున్నట్టు తెలిపారు. ఈ పిల్స్ వల్ల ఎటువంటి ఇన్ఫెక్షన్లు ఉన్నా తొలగిపోతాయని అన్నారు. వాతావరణం మారడం వల్ల వచ్చే రుగ్మతల నుంచి ఈ పిల్స్ కాపాడుతాయన్నారు AM రెడ్డి. సమ్మక్క సారక్క జాతర అనేది ప్రతి సంవత్సరం ఎంతో గొప్పగా ఆనందంగా తెలంగాణ ప్రజలు తెలుగు ప్రజలు చేసుకునేటువంటి ఈ యొక్క జాతర సక్సెస్ఫుల్గా కావాలని ఆ జాతరలో వచ్చేటువంటి ఇబ్బందులు ఏవైనా ఉంటే ఆరోగ్య సంబంధించిన ఇబ్బందులు ఏవైనా ఉంటే డాక్టర్ కేర్ హోమియోపతి తోడుగా ఉంటుందని యాంటీ ఇన్ఫెక్షన్ పిల్స్ అని చెప్పేసి జాతరకు లక్షలాది మంది కోట్లాది మంది కూడా తరలి రావడం, నీరు శుభ్రంగా లేకపోయినా ఆహారం శుభ్రంగా లేకపోయినా వాతావరణం సరిగా లేకపోయినా ఎన్నో ఇన్ఫెక్షన్స్కి గురవుతూ ఉంటారు. పోయిన సంవత్సరం చాలామంది మా యొక్క రిపోర్ట్ ప్రకారం గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడడం జరిగింది. అటువంటి సమస్య ఈ యొక్క సమ్మక్క సారక్క జాతరలో మేడారంలో జరిగేటువంటి సమ్మక్క సారక్క జాతరలో ఉండకూడదనే ఉద్దేశంతో యాంటీ ఇన్ఫెక్షన్ పిల్స్ అని చెప్పేసి హోమియోపతి ద్వారా ఈ పిల్స్ వేసుకోవడం ద్వారా ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా, ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు కూడా, ఇన్ఫెక్షన్ అంటే ఏంటి, జలుబు, దగ్గు, మోషన్స్, చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్, ఏ ఇన్ఫెక్షన్ అలర్జీస్ కూడా అటువంటివి రాకుండా ఈ యొక్క యాంటీ ఇన్ఫెక్షన్ పిల్స్ చాలా చక్కగా పనిచేస్తాయని జనరల్గా మా పేషెంట్స్కి మేము ఇస్తూ ఉంటాం. సో ఇటువంటి యొక్క గొప్ప జాతరని డాక్టర్ కేర్ హోమియోపతి తరఫున సపోర్ట్ చేస్తూ తెలంగాణ ప్రజల యొక్క ఆరోగ్యం కోసం నిరంతరం మా యొక్క వైద్య సిబ్బంది శ్రమపడుతూ జేఈ మెయిన్స్ తొలి విడత పరీక్ష ఫలితాల్లో హైదరాబాద్ మాదాపూర్ రెసోనెన్స్ జూనియర్ కాలేజీ విద్యార్థులు సత్తా చాటారు. ఫలితాల్లో ఉత్తమ ప్రదర్శన కనబర్చిన విద్యార్థులను పేరెంట్స్ సమక్షంలో సత్కరించారు. రెసోనెన్స్ హైదరాబాద్ సెంటర్స్ డైరెక్టర్ పూర్ణచంద్రరావు ఐఐటి, NIT, నీట్ మెడికల్ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో తమ విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించారన్నారు డైరెక్టర్ పూర్ణచంద్రరావు.
ఈరోజు రిలీజ్ అయినటువంటి జేఈఈ మెయిన్ 2024 రిజల్ట్స్లో చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ రెజల్ట్స్కి రావడం జరిగింది. అన్ని ఇయర్స్తో పోల్చుకుంటే స్పెషల్లీ 2023తో పోల్చుకుంటే 2024 జేఈఈ అనేది చాలా స్పెషల్. ఎందుకంటే ఆల్మోస్ట్ లైక్ 2.5 lakh స్టూడెంట్స్ ఎక్స్ట్రా రాయడం, పేపర్లో కూడా చాలా లెవెల్స్ ఆఫ్ వేరియేషన్ రావడంతో ఈ రిజల్ట్స్ ఎలా ఉంటాయని చెప్పి అందరూ కూడా ఆతృతగా ఎదురు చూశారు. దీంట్లో దేశవ్యాప్తంగా కూడా మా స్టూడెంట్స్లో ఒక 20 మంది విద్యార్థులకి 100% రావడం ఆ సబ్జెక్ట్స్లో. దాంట్లో 4 స్టూడెంట్స్ హైదరాబాద్ నుంచి ఉండడం మాకు చాలా హ్యాపీగా ఉంది. అదేవిధంగా 99% అబౌవ్ దగ్గర 240+ స్టూడెంట్స్కి మా దగ్గర రావడం జరిగింది. దాంట్లో 44 స్టూడెంట్స్ హైదరాబాద్ నుంచి ఉండడం మాకు చాలా హ్యాపీగా ఉంది. జేఈఈ మెయిన్స్ 2024 ఫస్ట్ అటెంప్ట్లో 98.24% వచ్చింది. కెమిస్ట్రీలో 100% వచ్చినందువల్ల రెజొనెన్స్ వారు ఇప్పుడు 3 lakhs చెక్ ఇస్తున్నారు. నా పేరు శ్రీవేద్. ఐ స్కోర్డ్ 98.95 ఓవరాల్ అండ్ 100% in physics. I dedicate all my success and hard work to my teachers because without them నేను ఇక్కడే 2 years రెసిడెన్స్లోనే చదివాను. ఇక్కడ చాలా బాగుంటుంది. నాకు ఫిజిక్స్లో 100% వచ్చింది జేఈఈ మెయిన్స్ 2024లో. I thank all my teachers, friends and my parents who supported me during this time. 98.25% and I am very thankful to Resonance and my parents. They have given complete support to me, continuous support and motivation for my faculty and my parents, family members. Success of the Resonance. I wish you all the best, my dear students, for your future exams. Based on this result, this achievement, I think with great confidence you will get the good result in future also. Thank you for giving this opportunity. Thank you. Honestly speaking, this is a really very proud moment. And especially for a teacher, nothing is greater than this. I am feeling very high, very elated because of your outstanding performance. విద్యార్థులను చదువుతో పాటు అన్ని రంగాల్లో తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు బచ్పన్ ప్లే గ్రూప్ తెలంగాణ ఏపీ రీజనల్ డైరెక్టర్ కౌశిక్ రెడ్డి. స్టూడెంట్స్ కి ఆటపాటల ద్వారా మన సాంస్కృతిక సాంప్రదాయాలు ప్రాముఖ్యత తెలిసే విధంగా శిక్షణ ఇస్తున్నామన్నారు. సికింద్రాబాద్లోని హరిహర కళాభవన్లో డీడీ కాలనీలో స్కూల్ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.